సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన అతడు సినిమాకు ఎన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ అభిమానులు పెరుగుతున్నారు కానీ తరగడం లేదు. తరం మారుతున్నప్పటికీ కొత్త తరంలోని సినీ ప్రియులు కూడా ఈ సినిమాను బాగా ఇష్టపడుతున్నారు. స్టార్ మా టీవీలో ఈ సినిమాను 1500 సార్లకు పైగా ప్రసారం చేశారు. ప్రసారం చేసిన ప్రతిసారి మంచి టీఆర్పీ రేటింగ్ దక్కుతోందని వాళ్ళు చెబుతున్నారు. థియేటర్లలో విడుదలైన మొదటి వారం 10 రోజులు ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు. తర్వాత నుంచి అందరికీ నచ్చేసింది. ఆ రోజుల్లోనే దాదాపు 25 కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టింది. మహేష్ బాబు కెరియర్లోనే ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి గొప్ప సినిమాను మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జైబేరి పతాకంపై మురళీమోహన్ నిర్మించారు. ఈ ఏడాది ఆగస్టు 9న మహేష్ బాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అతడును ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ థియేట్రికల్ వ్యాపారం 3.5 కోట్లకు జరిగి ఫిలిం నగర్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడటం ద్వారా అతడు సినిమాకి 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు గ్రాస్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. సినిమా విడుదలకు ఇంకా 3 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటికే థియేట్రికల్ వ్యాపారం జరుగుతుండడం గమనార్హం. రాబోయే 2 సంవత్సరాలు మహేష్ బాబు నుంచి ఎటువంటి సినిమా వచ్చే అవకాశం లేకపోవడంతో ఉన్న సినిమాలే రిలీజ్ చేస్తున్నారు. అభిమానులు కూడా దీంతోనే సంతృప్తి పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు రిలీజ్ బిజినెస్కు సంబంధించి అన్ని సినిమాల రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టబోతుందంటున్నారు. 4K రెజల్యూషన్లోకి మార్చి డాల్బీ అట్మోస్ శబ్దాన్ని అందించడం ద్వారా అభిమానులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ సినిమా మొదటిసారి విడుదలైనప్పటికంటే రెండోసారి విడుదలవుతున్న సమయంలోనే భారీ కలెక్షన్లు రాబట్టి సంచలన రికార్డు నెలకొల్పే అవకాశం ఉన్నట్లుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.